హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఓకే అండి, కేరళ ట్రిప్లో ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మున్నార్లో ఇంకా చూసేవి చాలా ఉన్నాయండి. ఇప్పుడైతే మేము రోజ్ గార్డెన్ అలాగే ఇంకా ఎలా ఎంజాయ్ చేసామో అన్నది ఈరోజు ఈ వీడియోలో మీరు చూసేయండి. ఓకే అండి, నెక్స్ట్ అయితే మేము ఇక్కడ టీ ప్లాంట్స్ దగ్గర ఆగాము. టీ ప్లాంట్స్ అయితే ఎటు చూసినా కేరళ మొత్తం టీ ప్లాంట్స్ ఉంటాయండి. మున్నార్లో కూడా అన్ని టీ ప్లాంట్స్ ఉంటాయి. ఇక్కడ టీ ప్లాంట్స్ దగ్గర ఫొటోస్ అసలు దిగలేదు, అందుకే ఫొటోస్ దిగుదామని ఇక్కడ టీ ప్లాంట్స్ దగ్గర ఆగాము. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనము ఇలా బస్సులో వెళ్తూ చూస్తూ ఉన్నప్పుడు ఆ టీ ప్లాంట్స్ అన్నీ వరుసలో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటాయి అవి. ఒకసారి మీకు చూపిస్తాను, దగ్గర నుంచి చూడండి. ఓకే అండి, ఇక్కడైతే మేము ఇప్పుడే ఆగాము. ఇక్కడ చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు, గ్రీనరీ అంటేనే కేరళ అండి. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, కానీ ఇంకా మేము వెళ్ళలేదు, ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇంకా అన్నీ చాలా ఉన్నాయి చూసేవి కూడా. అందుకే ఇంకా టీ ప్లాంట్స్ అయితే చూస్తున్నారు కదా, ఇవి చూడండి ఎలా ఉన్నాయో. టీ ప్లాంట్స్ దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను. ఆ లీవ్స్ కూడా మనకి కొంచెం మందంగా ఉంటాయి అన్నమాట, అంటే కొంచెం థిక్గా అనిపిస్తాయి లీవ్స్. ఇలా టీ ప్లాంట్స్లో నిలబడి చక్కగా ఫొటోస్ అయితే దిగాము అందరం. మేమే కాదండి, చాలామంది దిగుతున్నారు ఫొటోస్ అయితే. ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా, ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మేము రోజ్ గార్డెన్కి వచ్చాము. ఇది వచ్చేసి రోజ్ గార్డెన్కి ఎంట్రీ. ఇక్కడ నుంచి మనం రోజ్ గార్డెన్లోకి వెళ్తాము. రోజ్ గార్డెన్ చూసాకైతే నిజంగా అండి, ఇన్ని రకాల ఫ్లవర్స్, పూలు ఉన్నాయా అనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అన్ని రోజెస్లో అసలు కలర్స్, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. వెరైటీ వెరైటీ ప్లాంట్స్ అలాగే ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. నిజంగా చాలా బాగా అనిపించింది. మనం అన్ని రకాల పూలను ఒకే చోట, రంగురంగుల పూలు ఎంత బాగా అనిపించిందో. అవి చూస్తున్నప్పుడు మనకు ఆనందం అనేది వేరే ఉంటుంది. ఓకే అండి, ఇవి చూస్తున్నారు కదా, నేను ఇంకా సగమే తీసానండి వీడియో. చాలా ఉన్నాయి ప్లాంట్స్ అయితే. అసలు ఎటువైపు నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాలేదు నాకు వీడియో.
చాలా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. అసలు చూస్తూ అలా ఉండాలనిపించింది. అంత బాగున్నాయి ఫ్లవర్స్. అలాగే ఎప్పుడూ చూడని ప్లాంట్స్, ఇంకా వెరైటీ వెరైటీ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఈ వీడియోలో మీకోసం చూపిస్తాను, చూసేయండి. చూసిన ప్రతి ఒక్కరికి ప్లాంట్ నేమ్ అర్థం కావాలని చక్కగా ప్లాంట్స్కి నేమ్స్ కూడా పెట్టారండి. చాలా బాగా అర్థమయ్యేలా అన్నిటికీ ఇలా నేమ్స్ రాయడం కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇందులో మనకు తెలియని చెట్లు అలాగే ఫ్లవర్స్ చాలా ఉంటాయి కదా, అందుకే మనకు అర్థమయ్యేలా చక్కగా దాని నేము ఇంగ్లీష్లో రాసి ఉంచారు.
ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ క్రాఫ్ట్ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇందులో అయితే మనకి షాపింగ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయండి. అంటే వుడ్ తోటి మంచి మంచి బొమ్మలు, చెక్క బొమ్మలు వుడ్ తోటి చాలా బాగున్నాయి. అలాగే థ్రెడ్స్, బ్యాంగిల్స్‌కి సంబంధించిన మెటీరియల్ ఉంది. అలాగే అన్నీ మనకు ఎంపోరియం లాగా అన్నీ ఉన్నాయండి ఇందులో. ఇందులో ఏంటంటే మనకి యూనిక్ పీసులనమాట. ఎక్కడ మనం చూడము. చాలా రేర్‌గా కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! వుడ్‌తో ఈ విధంగా మనకు హోమ్ డెకరేట్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. మనం ఇల్లు మంచిగా డెకరేట్ చేసుకునే వాళ్ళకైతే చాలా చాలా ఐటెమ్స్ ఉంటాయండి ఇందులో. తీసుకోవడానికైతే చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ వచ్చేసి హ్యాండ్‌కి పెట్టుకోవడానికి రింగ్స్ ఉన్నాయి. అలాగే సిల్వర్ చైన్స్, పౌచెస్, బ్యాండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా! హ్యాండ్‌కి పెట్టుకోవడానికి మంచిగా బ్యాండ్స్ ఉన్నాయి. బ్రాస్లెట్స్ అన్నీ ఉన్నాయండి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా అనిపించింది. అందుకే తీసుకోలేదు. కానీ చాలా బాగున్నాయండి. ఇదైతే నాకు బాగా నచ్చింది బ్లాక్‌ది. ఇది వచ్చేసి బ్రాస్లెట్ అనమాట. మనకి హ్యాండ్‌కి పెట్టుకోవడానికి. ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి. గోల్డ్ కలర్ అలాగే బ్లాక్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ చాలా వెరైటీ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఒక్క బ్యాండే బ్రాస్లెట్ 600 ఉంది. కాస్ట్ 600 ఉంది. మన దగ్గర హైదరాబాద్‌లో అయితే అది జస్ట్ మనకి రూ. 100 70 అలా ఉంటుందనుకుంటా నాకు తెలిసి. కానీ చాలా కాస్ట్ అనిపించింది. అంటే వెరైటీగా అంటూ ఏం లేవండి. కాకపోతే కాస్ట్ ఎందుకు మరి అంత ఎక్కువగా పెట్టారు. ఇవి కూడా బ్రాస్లెట్స్ అండి. ఇవి అయితే ఎంత బాగున్నాయో నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి కూడా అంతే తీసుకుందామంటే 250, 350 అలా చెప్పారు కాస్ట్. కానీ నాకైతే అసలు రీజనబుల్ అనిపించలేదు. అందుకే తీసుకోలేదు. జస్ట్ నార్మల్‌గా చూసామంతే. కలర్స్ అయితే చాలా ఉన్నాయండి. చూస్తున్నారు కదా! గ్రీన్, ఆరెంజ్, వైట్ చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకా వుడ్‌తో చేసిన డెకరేట్ ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే. ఓకే అండి. చూస్తున్నారు కదా! మీరెప్పుడూ చూడని వెరైటీ బొమ్మలు వుడ్‌తో ఎంత బాగున్నాయి. ఇక్కడ యేసుప్రభు ఎంత బాగున్నాడు అండి. నిజంగా చాలా బాగా అనిపించినాయి. అసలు ఎలిఫెంట్స్ అయితే డిఫరెంట్ ఎలిఫెంట్స్ చాలా బాగా అనిపించాయి. అవన్నీ వుడ్‌తో చేసినవండి. మనకు మంచిగా హోమ్ డెకరేట్‌కి చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ జిరాఫీలు అయితే చూస్తే నాకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. చాలా హైట్ ఎక్కువగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఈ జిరాఫీ బొమ్మలే ఎక్కువగా చేశారు. నిజంగా చాలా బాగా అనిపించింది.
ఈ జిరాఫీ బొమ్మలు కూడా చూడ్డానికి చాలా హైట్‌గా చాలా అనిపించాయి. ఓకే అండి. ఇంకా ఫ్లేవర్స్ డిఫరెంట్ కలర్స్‌లో ఫ్లవర్ హౌస్‌లు చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా! ఫిష్ బొమ్మ కూడా చేశారండి. ఇక్కడ వుడ్ తోటి చూస్తున్నారు కదా! ఇవన్నీ వుడ్‌తో చేసిన ఫిష్ బొమ్మలు. అన్నీ చాలా బాగున్నాయండి. అంటే ఒక మంచి క్రియేటివిటీ ఉన్న వాళ్ళైతేనే ఇవి తయారు చేస్తారు. చాలా టాలెంటెడ్ నిజంగా అండి. చాలా అనిపించాయి. ఇవి వచ్చేసి చపాతీ చేసుకోవడానికి మనకి వుడ్ తోటి చపాతీ పాన్ అనమాట. చపాతీ అలాగే రోటీ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. ఇలాంటివైతే మనకి ఎక్కువ రోజులు ఉంటాయండి. మన నాన్ స్టిక్ అవేంటంటే మనకి తొందరగా ఖరాబ్ అవుతున్నాయి కదా! కానీ ఇవైతే చాలా రోజులు ఉంటాయి. వుడ్‌తో చేసినవి ఎక్కువ రోజులు ఉంటాయంటారు కదా! ఓకే అండి. నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్‌కొచ్చాము. థర్డ్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకు ఆయుర్వేదంకి సంబంధించిన ఆయిల్స్ అలాగే అన్నీ దొరుకుతాయండి. మనకి ముల్తానీ మిట్టి, ఆరెంజ్ పీల్ పౌడర్ ఇవన్నీ మనకి ఒరిజినల్‌గా ఉన్నవి అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. మన బాడీ పెయిన్స్‌కి ఆయిల్స్ కానీ అన్నీ కూడా మనకి ఆయుర్వేదంకి సంబంధించినవి అన్ని ప్రొడక్ట్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. చాలా బాగున్నాయండి. ఇంకా నేనైతే ముల్తాన్ మిట్టి అవి రోజ్ పెటల్ పౌడర్, ఆరెంజ్ పీల్ పౌడర్ అవి తీసుకుందాం అనుకున్నాను. కానీ కాస్ట్ అయితే చెప్పాను కదా! చాలా ఎక్కువగా ఉంది కాస్ట్ అయితే. ఇంక అందుకే కాస్ట్ ఎక్కువగా ఉందని ఏమీ తీసుకోలేదు. జస్ట్ వీడియో వరకు తీశాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆయిల్ నేమ్స్ కూడా చక్కగా పెట్టారు. అందరికీ అర్థమయ్యేలా ఆయిల్ నేమ్స్ కూడా పెట్టారు. కానీ ఇవి చాలా ఆర్గానిక్ అనమాట. ఒరిజినల్ అనమాట ఆయిల్స్. మనం కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి కేరళ వెళ్ళినప్పుడు. ఎందుకంటే కేరళలో మనకి ఆయుర్వేదంకి సంబంధించిన ప్రొడక్ట్స్ చాలా ప్యూర్‌గా దొరుకుతాయండి. ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా! ఇవి కూడా మనం ఒట్టివేళ్ళు అవి అంటారు కదా! హెయిర్ ఫాల్ కావకుండా ఉండడం కోసం మనం అందులో ఆయిల్ పోసుకొని పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. అది నేను వైజాగ్‌లో తీసుకున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను. షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. వైజాగ్‌లో తీసుకున్నాను. ఓకే అండి. ఇంకా ఉంది అది కూడా. అందుకే తీసుకోలేదు. నెక్స్ట్ ఇవన్నీ చెప్పాను కదా! పచ్చి పసుపు, ఆరెంజ్ పీల్ పౌడర్, ఇంకా రోజ్ పెటల్ పౌడర్స్, ఇక్కడ ఇవన్నీ రోజ్‌మేరీ వాటర్, రోజ్ వాటర్ ఇవన్నీ మనకి ప్యూర్‌గా దొరుకుతాయి. ఇక్కడ నేనైతే అన్ని నేమ్స్ కూడా పెట్టాను. కావాలంటే చూడండి. మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు పర్చేస్ చేసుకోండి. పపాయ జెల్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ అన్ని జెల్స్ కూడా ఉన్నాయండి. పపాయ జెల్, బీట్రూట్ జెల్, అలాగే అన్నీ అలోవెరా జెల్ ఇవన్నీ మనకు జెల్లులు దొరుకుతున్నాయి. అలాగే క్రీమ్స్, మంగు మచ్చలు అవి పోవడానికి కూడా మనకి చక్కగా క్రీమ్స్ అనేవి దొరుకుతున్నాయి. చాలా బాగుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ లంచ్ చేయడానికని మేము హోటల్‌కి వచ్చామండి. ఇక్కడ లంచ్ మెనూ చూస్తున్నాము. లంచ్ చేశాక మేము ఈవినింగ్ వచ్చేసి పార్క్‌కి వెళ్ళామండి. అన్నీ
ఈసారి అన్నీ ట్రై చేశాను నేనైతే. చాలా ఎంజాయ్ చేశాను పార్క్‌లో. ఇదే అండి పార్క్‌కి వచ్చాము ఇప్పుడు. ఈసారి అన్నీ ట్రై చేశానండి నేను. అంటే చాలా రోజుల నుంచి ఎప్పటినుంచో నేను జిప్ లైన్ అలాగే ఇంకా అన్నీ ఎక్కాలనుకున్నాను. కానీ ఎప్పుడూ ఎక్కలేదు. ఈసారి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అన్నీ చేయాలని ఫిక్స్ అయిపోయి వచ్చాను. ఓకే అండి. అంటే నేనెప్పుడు ఎగ్జిబిషన్‌కెళ్ళినా కూడా జెయింట్ వీల్ ఎక్కడం, లేదా ఏమన్నా చిన్న చిన్న కార్స్ అలాంటివి ఎక్కడం జరిగింది. కానీ ఫస్ట్ టైం నేను జిప్ లైన్ కొంచెం డేర్ చేసి అన్నీ ఎక్కాను. ఈ వీడియోలో మీకు అవి కూడా షేర్ చేస్తాను చూడండి.
ఓకే అండి, ఇక్కడ మున్నా నీర్వి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. నిజంగా అండి పిల్లలు పిల్లల లోకమే, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ లోకంలో ఉన్నారు. నిజంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు వినిపిస్తుంది కదా, అందరం అంత్యాక్షరి ఆడుతున్నాం కాబట్టి అందరూ సాంగ్స్ పాడుతున్నారు, వింటున్నారు, చూస్తున్నారు కదా మీరు. ఇంకా చాలా ఎంజాయ్ చేసామండి నిజంగా. అంత్యాక్షరి, అలాగే స్విమ్మింగ్, ఎలిఫెంట్ రైడ్, జిప్ లైన్, ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఈ ట్రిప్ అయితే నిజంగా మంచి మెమరబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం 4 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎప్పుడూ వెళ్ళలేదు, ఫస్ట్ టైం 4 ఫ్యామిలీస్ కలిసి ఇలా ఎంజాయ్ చేయడం, ఇది ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అండి నిజంగా. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి, 3rd డే అనమాట. ఇక్కడైతే నేను మీకు మేము స్టే చేసిన రిసార్ట్ చూపిస్తున్నాను. చాలా చాలా బాగుందండి ఈ రిసార్ట్ అయితే. ఈ రిసార్ట్ నేమ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేయండి. మీరు ఎప్పుడైనా కేరళ వెళ్ళినప్పుడు మీకు యూజ్ అవుతుంది. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను రెడీ అయ్యాను, పిల్లలు కూడా రెడీ అయ్యారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి పైన అంతా మనకి లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్ చేయడానికి పైన హోటల్ ఉంటుందండి, చిన్న హోటల్. ఇటు సైడ్కి మినీ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, అలాగే చూస్తున్నారు కదా చాలా బాగుందండి. వెదర్ అయితే సూపర్గా ఉంటుంది. మంచిగా చుట్టూ చెట్లు, కొండలు, చాలా బాగుంటుంది. వెదర్ అయితే సూపర్గా ఉంది. ఇంకా మేము ఏమేం ప్లేసెస్ చూసాము, ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము అన్నది మీరు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.